లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారైంది. రాష్ట్రంలోని 17 స్థానాలకు పోటీ చేసే పార్టీ అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీఎం కె చంద్రశేఖరరావు గురువారం ప్రకటించారు. ఇందులో సికింద్రాబాద్ టికెట్ దక్కించుకున్న తలసాని సాయి కిరణ్ యాదవ్ అతి చిన్న వయస్కుడు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మనందరికీ సుపరిచితులే. ఆయన కుమారుడే 33 ఏళ్ల తలసాని సాయి కిరణ్ యాదవ్. 1986లో మే 13న ఆయన జన్మించారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీలో ఎంబీఏ విద్యను అభ్యసించారు. హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత ఆశా కిరణ్ ఫౌండేషన్ ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. సాయి కిరణ్ సాయి సేవాదళ్ను ప్రారంభించి సనత్ నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్, సనత్ నగర్, కూకటిపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. తండ్రి బాటలోనే రాజకీయ అడుగులు వేస్తున్నాడు తలసాని సాయి కిరణ్ యాదవ్. తనను లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సాధించడానికి కేసీఆర్ ఎంతగానో పోరాడారని, రాష్ట్రం ఏర్పడ్డాక బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తున్నారన్నారు. ఎంతోమంది దిగ్గజ నేతలుండగా తనలాంటి యువకుడికి కేసీఆర్ యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే లోక్సభ టికెట్ కేటాయించారని సాయి కిరణ్ స్పష్టం చేశారు. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram.